చాలామంది ట్రేడింగ్ని ఒక హాబీగా చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే దాన్ని ఒక ప్రొఫెషన్గా మార్చుకుంటారు. మరి ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి? అది వాళ్ల ఆలోచనా విధానం, వాళ్లకున్న అలవాట్లే. ఈరోజు మనం ఒక ట్రేడింగ్ విధానాన్నే మార్చేగల అలాంటి 5 కీలక అలవాట్ల గురించి తెలుసుకుందాం. చాలామందికి ట్రేడర్ రోజు మార్కెట్ బెల్ మోగగానే అంటే ఉదయం 9:15కు మొదలవుతుంది. కాని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల రోజు అంతకంటే చాలా ముందే స్టార్ట్ అవుతుంది. మరి అసలు ఎప్పుడు మొదలవుతుంది? అవును, మీరు విన్నది కరెక్టే. ఉదయం 8:30కి మార్కెట్ తెరుచుకోవడానికి సుమారు 45 నిమిషాల ముందే అసలైన పని మొదలవుతుంది. ఈ సమయంలోనే స్మార్ట్ ట్రేడర్లు వాళ్ల ట్రేడింగ్ రోజుకొక బలమైన పునాది వేసుకుంటారు. ఆ పునాదే ఈ 5 అలవాట్లు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మొట్టమొదటి అలవాటు గ్లోబల్ పిక్చర్ చెక్ చేయడం. అంటే మన మార్కెట్ మీద దృష్టి పెట్టడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో ఓ లుక్ వేయాలి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడూ పెద్ద చిత్రాన్ని చూస్తాడు. అంటే గతరాత్రి యుఎస్ మార్కెట్లు ఎలా పర్ఫామ్ చేశాయి, ఈ ఉదయం ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ ధరల పరిస్థితేంటి, ఫెడ్ నిర్ణయాలలాంటి పెద్ద న్యూస్ ఏమైనా ఉందా? ఈ విషయాలన్నీ మన మార్కెట్ సెంటిమెంట్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇవి మన మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక అంచనా ఇస్తాయి. ఇది జాతకం చెప్పినట్టు కాదు, కానీ ఒక డైరెక్షన్ అయితే దొరుకుతుంది. ఒక ఫేమస్ కోట్ ఉంది, అమెరికా మార్కెట్ తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తుంది అని. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే మార్కెట్లన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. యుఎస్లో ఏదైనా పెద్ద మూమెంటొస్తే దాని ప్రభావం మన మార్కెట్ల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. అందుకే గ్లోబల్ మార్కెట్లను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఓకే, గ్లోబల్ సెంటిమెంట్ చూశాం. ఇప్పుడు రెండో అలవాటు మన మార్కెట్ ఓపెనింగ్ని అంచనా వేయటం. దీనికోసం మనకున్న సూపర్ టూల్ గిఫ్ట్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీని చూస్తే చాలు, మన మార్కెట్ గ్యాపప్లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్లోనా, లేక ఫ్లాట్గా ఉంటుందా అని ఒక ఐడియా వచ్చేస్తుంది. మరి ఆ ఐడియాతో ఏం చేయాలి? మన వాచ్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఉదాహరణకి గిఫ్ట్ నిఫ్టీ ఒక పెద్ద గ్యాపప్ చూపిస్తుందనుకోండి. అప్పుడు సెల్లింగ్ సైడ్ కన్నా బయింగ్ సైడ్ ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేయడం తెలివైన పని కదా. ఇలా చేయడం వల్ల మన ఫోకస్ క్లియర్గా ఉంటుంది. తప్పుడు ట్రేడ్స్ తీసుకునే అవకాశం బాగా తగ్గుతుంది. ఇక మూడో అలవాటు, ఇది పక్కా టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించింది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడర్లకి ఇది చాలా ముఖ్యం. అదేంటంటే నిన్నటి మార్కెట్ లెవెల్స్ని మార్క్ చేసుకోవటం. అంటే నిన్నటి హై, నిన్నటి లో, ఈ 2 లెవెల్స్ చాలా పవర్ఫుల్. అవి ఒక రకంగా సైకలాజికల్ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ నిన్నటి హైని బ్రేక్ చేస్తే బుల్స్ కంట్రోల్లోకి వస్తున్నారని అర్థం. అదే నిన్నటి లోని బ్రేక్ చేస్తే బేర్స్ డామినేట్ చేస్తున్నారని సంకేతం. ఈ చిన్న టెక్నిక్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి అని డిసైడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఆగండి, మన టెక్నికల్ అనాలిసిస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఒక చిన్న వార్త చాలు మొత్తం గేమ్ని మార్చేయడానికి. అందుకే 4వ అలవాటు స్టాక్కి సంబంధించిన న్యూస్ని ట్రాక్ చేయడం. ముఖ్యంగా కంపెనీ రిజల్ట్స్, బడ్జెట్ ప్రకటనల లాంటి పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి ఒక స్టాక్లో మంచి బ్రేకౌట్ కనిపిస్తోంది, కానీ అదే రోజు ఆ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి. ఒకవేళ రిజల్ట్స్ బాలేవనుకోండి, ఆ బ్రేకౌట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే స్మార్ట్ ట్రేడర్స్ ఇలాంటి రోజుల్లో అసలు ట్రేడింగే చెయ్యరు, లేదా న్యూస్ వచ్చాక మార్కెట్ కొంచెం స్థిరపడిన తర్వాతే ఎంటర్ అవుతారు. ఇది చాలా సేఫ్ స్ట్రాటజీ. ఇక చివరిది 5వ అలవాటు, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది ఇదేనేమో. అదే మీ రిస్క్ లిమిట్ని సెట్ చేసుకోవడం. ట్రేడింగ్ మొదలుపెట్టక ముందే ఈ రోజు నేను ఇంతకంటే ఎక్కువ నష్టపోను అని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. రిస్క్ అంటే ఏదో గాలిలో మాట కాదు, అదొక పక్కా నంబర్. ఉదాహరణకు ₹1,00,000 క్యాపిటల్తో ట్రేడ్ చేస్తుంటే రోజుకి 3% అంటే ₹3,000 కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదని ఒక రూల్ పెట్టుకోవాలి. ఇది క్యాపిటల్కి ఒక రక్షణ కవచం లాంటిది. 1-2 ట్రేడ్లలోనే ఆ ₹3,000 లాస్ లిమిట్ రీచ్ అయిపోతే సింపుల్, ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేయాలి, సిస్టమ్ షట్డౌన్ చెయ్యాలి, అంతే. మార్కెట్ ఎంత ఆకర్షణీయంగా కనిపించినా మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. ఈ క్రమశిక్షణే ప్రొఫెషనల్ ట్రేడింగ్కి, గ్యాంబ్లింగ్కి మధ్య ఉన్న అసలైన తేడా. చూశారుగా, ఈ 5 అలవాట్లు మార్కెట్లో ఏం జరుగుతోందో చెప్పే మ్యాజిక్ ట్రిక్స్ కాదు. ఇవి కేవలం ప్రిపరేషన్. మార్కెట్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేసే ఒక డిసిప్లిన్డ్ రొటీన్. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడింగ్ అంటే
ఫ్యూచర్ని ఊహించడం కాదు, క్రమశిక్షణతో ప్రిపేర్ అవ్వడం. ఒక్కసారి ఆలోచించండి, ఒకరి ట్రేడింగ్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందా, లేక ఈరోజు మార్కెట్ పెరుగుతుందేమో అనే ఒక ఆశ మాత్రమే ఉందా? ఎందుకంటే మార్కెట్లో దీర్ఘకాలంలో నిలబడాలంటే ప్లాన్ ఉండాలి, ఆశ కాదు. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.